హబక్కుక్ 2 టేబుల్స్ బైబిల్ స్టడీలో ఈరోజు మనము 20వ ప్రజెంటేషన్ను చూడబోతున్నాము. లైన్ అపాన్ లైన్, సూత్రం వెంబడి సూత్రము సంబంధించి ఇది 10వ ప్రజెంటేషను. వాక్యంలోనికి మనం వెళ్ళక మునుపు ప్రార్థన చేసుకుందాం. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్న మా పరలోకపు తండ్రి, మీ కృపలో మమ్మలను మీరు భద్రపరిచి ఎడతగిన ప్రేమను మీరు మాకు కనపరుస్తూ మీ స్వభావానికి మార్చే వర్తమానమును మీరు మాకు అనుగ్రహించారు ప్రభువా. ఈ వర్తమానమును బోధించటము మీరు మాకు ఇచ్చిన గొప్ప ధన్యతగా మేము భావిస్తున్నాము. మా యొక్క హృదయాలను మీరు స్వాధీనం చేసుకొని మీ చిత్తము మాత్రమే నెరవేరినట్లుగా మేము వాక్యం బోధించినట్లు మీరు మమ్మల్ని నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండడి. యేసుక్రీస్తు మనస్సు మనకు నిత్య సువార్త నుండి కలుగుతుందని గత కార్యక్రమంలో నేర్చుకున్నాము. నిత్య సువార్త అంటే ఇంగ్లీష్లో దీన్ని ఎవర్ లాస్టింగ్ గాస్పల్ అని మనం పిలుస్తాం. నిత్య సువార్త అనగా ప్రవచనము. ప్రవచనము క్రీస్తు, క్రీస్తు ప్రవచనము. సాతానుడు ప్రవచనాన్ని ద్వేషిస్తాడు. కారణం ఏమిటంటే పరిశుద్ధ గ్రంథం నుండి ఒక వాక్యము, స్పిరిట్ ఆఫ్ ప్రాఫెసీ నుండి ఒక వాక్యం మనం చదువుదాం. అపవాది ప్రవచనమును ద్వేషిస్తాడు. కీర్తనలో 119వ అధ్యాయము 105వ వచనము, నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది. నీ వాక్యము నా పాదములకు దీపము. ఇది ఏమి వాక్యము? మన పాదములకు త్రోవను చూపించే వాక్యము ఏమిటి? మన మార్గములో వెలుగును వెదజల్లే ఈ వాక్యము ఏమిటి? ప్రాఫిట్స్ అండ్ కింగ్స్, పేజ్ 626, paragraph 2. Prophets and Kings, page 626, paragraph 2. If the saints of the Old Testament bore so bright a testimony of loyalty, should not those upon whom is shining the accumulated light of centuries bear a still more signal witness to the power of truth? మిసెస్ వైట్ ఏమని చెప్తున్నారు? పాత నిబంధన గ్రంథంలో ఉన్న పరిశుద్ధులు వారు దేవునికి గొప్ప సాక్షులుగా వారు నిలబడ్డారు. అయితే ఈ చివరి కాలంలో జీవించే ప్రజలకు తరతరాల నుండి వస్తున్న ఈ వెలుగును దేవుడు వారికి ఇచ్చాడు. పాత నిబంధన గ్రంథంలో ఉన్న పరిశుద్ధులకు ఈ అంత్యకాలంలో జీవిస్తున్న దేవుని ప్రజలకు ఉన్న వ్యత్యాసంలో ఒక వ్యత్యాసం ఏమిటంటే, పాత నిబంధన గ్రంథంలో ఉన్న ప్రజల కంటే కూడా క్రొత్త నిబంధనలో ఈ అంత్యకాలంలో ఉన్న ప్రజలకు ఇంకా ఎక్కువ వెలుగు ఉన్నది. అనగా పాత నిబంధన కాలం నుండి కూడా ఇప్పటి వరకు దేవుడు ఆయన వెలుగు ఆయన ఇస్తూనే వచ్చారు. ఇప్పుడు పరిపూర్ణమైన వెలుగు దేవుడు మనకి ఇచ్చాడు. కనుక వారికి తక్కువ వెలుగు ఉన్నప్పటికీ కూడా పాత నిబంధన గ్రంథంలో ఉన్న పరిశుద్ధులు వారు దేవుని కొరకు నిలబడితే, మనము ఇంత గొప్ప వెలుగున్న మనము వందలాది సంవత్సరాల నుండి వస్తున్న ఈ వెలుగు మనకి దేవుడు ఇచ్చాడు. కనుక మనం ఇంకా ఎక్కువ సాక్షులుగా దేవునికి ఉండాలి. అంటే ఉదాహరణ చెప్పాలంటే దానియేలు కంటే ఎక్కువ సాక్ష్య జీవితం మనకి ఉండాలి. షడ్రక్, మేషక్, అబేద్నెగోల కంటే కూడా ఎక్కువ విశ్వాసము మనకి ఉండాలి. కారణం ఏంటి? వారి కంటే కూడా ఇంకా ఉన్నతమైన వెలుగును దేవుడు మనకు ఇచ్చాడు. స్టేట్మెంట్ కంటిన్యూస్.
ద గ్లోరీ ఆఫ్ ద ప్రాఫెసీస్ షెడ్స్ దే లైట్ అపాన్ అవర్ పాత్వే. ఈ ప్రవచనాలు మన మార్గాన్ని మనకి చూపిస్తున్నాయి. మనం నడిచే మార్గంలో ఈ వెలుగు వెదజల్లుతూ ఉంది. అంటే మనకి మార్గాన్ని చూపించేది ఏమిటి? దేవుని యొక్క వాక్యం అని చెప్పాడు కీర్తనలో. ఆ వాక్యం ఏమిటి? మిసెస్ వాట్ చెప్పారు, ప్రవచనములు. సో ప్రవచనములు మనము ఎక్కడ ఉన్నాము, తర్వాత భవిష్యత్తులో ఏమి జరగబోతుంది అనే వాటిని మనకి ప్రవచనాలు తెలియచేస్తాయి. ఒకవేళ ప్రవచనాలు లేకపోతే మానవుడు అతను ఎప్పటికీ కూడా చీకట్లోనే ఉంటాడండి. మనిషి వెలుగులో ఉండటానికి కారణం ఏంటి తెలుసండి? దేవుడు మనిషికి ఇచ్చిన ప్రవచనాలు లేకపోతే ఆ మనిషికి తను వెళ్ళవలసిన మార్గం తనకు కనిపించదు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో అతనికి తెలియదు. సాతానుడు ఏ విధంగా మోసం చేయబోతున్నాడో అతనికి తెలీదు. అందుచేత ఈ ప్రవచనము మనకి మార్గదర్శకంగా ఉన్నవి. అందుచేతనే సాతానుడికి ఏమంటే ఎక్కువ ఆగ్రహము, దేనిది ఎక్కువగా ద్వేషిస్తాడు? ప్రవచనాన్ని ఎక్కువగా ద్వేషిస్తాడు. ఈ ప్రవచనము చీకట్లో ఉన్న ప్రజలను వెలుగులోనికి నడిపిస్తుంది. 2 పేతురు 1వ అధ్యాయము 19వ వచనము. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యం అంటే ఏ వాక్యము? స్థిరమైన ప్రవచన వాక్యము. ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగుచు దీపమై ఉన్నట్టున్నది. చీకటి గల చోటున ఏమి వెలిగిస్తుంది? ప్రవచన వాక్యము వెలిగిస్తుంది. దాని యందు మీరు లక్ష్యమించిన యెడల మీకు మేలు. ప్రవచనాన్ని మనం చదవటము మనకి మేలు అంటండి. చీకట్లో ఉన్న ప్రజలను వెలుగులోనికి ఇది నడిపిస్తుంది. కనుక అపవాదికి శత్రువు ఎవరో తెలుసండి? ప్రవచనము. అందుచేత ఈ ప్రవచనాన్ని మరుగు చేయడానికి ఆయన ఎప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. ప్రవచనాలు అన్నిటిలో గొప్ప ప్రవచనము, సాతానుడు ఎక్కువగా ద్వేషించే ప్రవచనం ఏంటి తెలుసండి? 25:20 దిస్ వన్. అందుకే టాప్లో ఉందండి ఇది. సాతానుడు ఎక్కువగా ద్వేషించే ప్రవచనము 25:20 ప్రవచనము. 25:20 ప్రవచనము మనము తృణీకరిస్తే, దాన్ని అర్థం చేసుకోలేకపోతే భవిష్యత్తులో జరగబోయే ప్రవచన జ్ఞానము మనకు ఉండదు. భవిష్యత్తులో ఏం జరగబోతుందో, దేవుడు ఏం చేయబోతున్నాడో మనకి తెలీదు. ఈ 25:20 ప్రవచనము భవిష్యత్తులో జరగబోయే ప్రవచనాలను చూపించడానికి అది మనకి ఒక గొప్ప మార్గము. దేవుడు ఈ లోకమునకు రాక మునుపు ఆయన ప్రజలను రక్షించుకోవటానికి ఆయన చేయవలసిన పని ఆయన చేస్తూ ఉంటే, పైనుండి ఈ క్రింద నుండి సాతానుడు ఆయన చేయవలసిన పని ఆయన చేస్తున్నాడు. దేవుడు ఆయన ప్రజలను రక్షించుకోవటానికి వారికి ప్రవచనాలు ఇస్తూ ఉంటే, అపవాది ఆయన ప్రజలను నాశనం చేయడానికి ఆయన ఏం చేస్తాడు? ఏ విధంగా అపవాది ఆయన పనిని ఆయన చేస్తాడు అని అంటే, ధర్మ విరోధ సంబంధమైన మర్మము ద్వారా ఆయన పనిని ఆయన చేస్తాడు. ఏం పని అండి? ధర్మ విరోధ సంబంధమైన మర్మము ద్వారా సాతానుడు ఆయన పని చేస్తాడు. ధర్మ విరోధ సంబంధమైన మర్మము, దీని ఇంగ్లీష్లో మిస్టరీ ఆఫ్ ఇనిక్విటీ అని మనం పిలుస్తాం. ఈ ధర్మ విరోధ సంబంధమైన మర్మము ద్వారా ఆయన ఈ పని చేస్తాడనంటే, ఆ పని ఏమిటంటే, మంచి చెడు, నీతి అవినీతి, పరిశుద్ధ జనాంగము అపరిశుద్ధ జనాంగము, అపవాది వీటిని కలుపుతాడు. అనగా సత్యమును తీసుకుని వెళ్ళి అసత్యంలో కలుపుతాడు. ఇది ధర్మ విరోధ సంబంధమైన మర్మము, మిస్టరీ ఆఫ్ ఇనిక్విటీ.
సాతానుడు ఏ విధంగా ఆయన పని చేస్తాడో సత్యమును తీసుకుని వెళ్ళి ఆయన అసత్యంలో కలుపుతాడు. ఈ విధంగా కలిపినప్పుడు ఏం జరుగుతుందంటే ఆయన మిస్టరీ ఆఫ్ ఇనిక్విటీ, ధర్మ విరోధ సంబంధమైన మర్మము ప్రజలను 2 గుంపులుగా చేస్తుంది. అంతకుముందు ప్రజెంటేషన్లో చెప్పాను, 2 గుంపులుగా చేసే వర్తమానం ఏంటి? ఎవర్ లాస్టింగ్ గాస్పెల్, నిత్య సువార్త ప్రజలను 2 భాగాలుగా చేస్తుంది. అంటే అనీతిమంతుల నుండి నీతిమంతులను వేరుపరుస్తుంది ఎవర్ లాస్టింగ్ గాస్పెల్. మిస్టరీ ఆఫ్ ఇనిక్విటీ అది చెడ్డవారిని అది వేరుపరుస్తుంది. కనుక 2 వర్తమానాలు మనం చూస్తున్నాం. ఎవర్ లాస్టింగ్ గాస్పెల్ ఒకటే, రెండోది ధర్మ విరోధ సంబంధమైన మర్మము. 2వ తెస్సలోనిలకు 2వ అధ్యాయము 7వ వచనము. ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది. ఇంగ్లీష్లో దీన్ని చదివితే ధర్మ విరోధ సంబంధమైన మర్మం అంటే మిస్టరీ ఆఫ్ ఇనిక్విటీ. ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది, కానీ ఇది వరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడు వరకే అడ్డగించును. ఈ ధర్మ విరోధ సంబంధమైన మర్మము వాడు పని ఎప్పుడు ప్రారంభించాడు? అపవాది పౌలు కాలంలోనే దానిని ప్రారంభించాడు. అయితే లోకాంతం వచ్చేసరికి ధర్మ విరోధ సంబంధమైన ఈ మర్మము మిస్టరీ ఆఫ్ ఇనిక్విటీ అది పరిపూర్ణతకు అది చేరుకుంటుంది. మిసెస్ వైట్ మిస్టరీ ఆఫ్ ఇనిక్విటీ గురించి మనకి ఏమి ఇస్తున్నారో మనం చూద్దాం. మ్యానుస్క్రిప్ట్ రిలీజియస్ వాల్యూమ్ 18 పేజ్ 30. ఆల్ నీడ్ విజ్డమ్ carefully to search out the mystery of iniquity that figures so largely in the winding up of this earth's history. ఏమన్నారు మిసెస్ వైట్? ఆల్ నీడ్ విజ్డమ్ కేర్ఫుల్లీ టు స్టడీ టు సర్చ్ అవుట్ ద మిస్టరీ ఆఫ్ ఇనిక్విటీ. మనందరికీ ఈ మిస్టరీ ఆఫ్ ఇనిక్విటీ ఎవరో, ధర్మ విరోధ సంబంధమైన ఈ మర్మము ఎవరో తెలుసుకోవడానికి మనందరికీ జ్ఞానం కావాలంట. ఇది ఎలా కనిపిస్తుంది? దట్ ఫిగర్స్ సో లార్జ్లీ ఇన్ ద వైండింగ్ అప్ ఆఫ్ దిస్ ఎర్త్స్ హిస్టరీ. ఈ లోక అంతంలో ఈ మిస్టరీ ఆఫ్ ఇనిక్విటీ ఆయన చాలా పెద్దగా కనిపిస్తున్నాడు. కనుక ఆ ధర్మ విరోధ సంబంధమైన ఈ మర్మమును మనమందరము చూడటానికి జ్ఞానం కావాలని దేవుడిని అడగాలంట. అయితే అతను ఎలా కనపడతాడు? చిన్నగా కనపడతాడా? చాలా పెద్దగా కనిపిస్తున్నాడు. అయితే మనం చూడాలి, పరిశుద్ధ గ్రంథంలో చాలా వాక్యాల్లో చాలా చోట్ల మనము ఈ మిస్టరీ ఆఫ్ ఇనిక్విటీని మనము చూస్తాము. లోక చరిత్ర అంతంలో ధర్మ విరోధ సంబంధమైన మర్మము స్పష్టంగా కనిపిస్తాడు మనకి. ఆ పనిని ఆయన ఏ విధంగా చేస్తాడో, మిక్సింగ్ హోలీ విత్ అన్హోలీ. ఆదికాండము 6వ అధ్యాయము 2వ వాక్యం. అపవాది ఆయన పనిని ఏ విధంగా చేస్తాడో, సత్యమును అసత్యంతో కలుపుట ద్వారా, మిస్టరీ ఆఫ్ ఇనిక్విటీ ద్వారా ఆయన చేస్తాడో ఇది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మనకి ఆదికాండం 6వ అధ్యాయం 2వ వాక్యం. దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనస్సుకు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకునిరి. దేవుని కుమారులు నరుల కుమార్తెలను వివాహము చేసుకున్నారు. దేవుని కుమారులు అంటే సేతు సంతానము. ఆదాముకి 3వ కుమారుడు జన్మిస్తాడు, అతను సేతు. అతని కుమారులు దేవుని కుమారులు అనగా. నరుల కుమార్తెలు అని అంటే కయేను సంతానము. దేవుని కుమారులు సేతు సంతానము కుమారులు. నరుల కుమార్తెలను అనగా కయేను కుమార్తెలను వారు చేసుకున్నారు. సేతు కుమారులు కయేను కుమార్తెలను వారు వివాహం చేసుకున్నారు. ఎందుకు చేసుకున్నారంట? కారణం ఏంటి? వాళ్ళు అగ్లీగా ఉన్నారా? అందంగా ఉన్నారా? ఎందుకు? వారు చక్కని వారు. సో ఇప్పుడు వివాహం చేసుకోవాలంటే అందంగా ఉంటే తొందరగా వివాహం చేసుకుంటారండి. సో ఇప్పుడు వీళ్ళు దేవుని కుమారులు వారు నరుల కుమార్తెలను వారు వివాహం చేసుకోకూడదు. అయితే వాళ్ళు ఏం పని చేస్తారు? వాళ్ళు చక్కగా ఉన్నారు కనుక వారు
కయను కుమార్తెలని వివాహం చేసుకున్నారు. ఈ విధంగా వివాహం చేసుకోవటానికి దీని వెనక ఉండి నడిపించింది ఎవరో తెలుసండి? సాతానుడు. సాతానుడు మోసం చేసే ఆయుధాలు ఒక ఆయుధం ఏమిటంటే వివాహం. చాలాసార్లు అంటారు, ఒక మనిషి అందంగా ఉంటేనో లేకపోతే తనకి ధనం ఉంటేనో అతను లేకపోతే ఆమె కానీ భయభక్తులు లేకపోయినా వాళ్ళు అంటారు, లేదండి నేను వివాహం చేసుకుని నేను మార్చుకుంటాను అంటారు. వివాహం చేసుకున్న తర్వాత మార్చడం అనేది ఇంపాసిబుల్ అండి. ఓకే, సో కనుక ఇక్కడ వీళ్ళు వివాహము చేసుకున్నారు. ఏం జరిగింది? వీళ్ళిద్దరూ కూడా సపరేట్గా ఉండాలి. దేవుని ఉద్దేశం ఏంటంటే సేతు సంతానము కయను సంతానము వీళ్ళిద్దరూ కూడా ఎప్పుడు వేరుగానే ఉండాలి. వీళ్ళిద్దరూ కలవకూడదు. వీళ్ళిద్దరూ కలిస్తే ఏమవుద్ది? మిస్టరీ ఆఫ్ ఇనిక్విటీ, చెడు మంచితో అది కలుస్తుంది. ఆ విధంగా అపవాది మనుషులను మోసం చేస్తాడు. దీని గురించి మిసెస్ వైట్ ఏమన్నారో చూద్దాం. పేట్రియార్క్స్ అండ్ ప్రాఫిట్స్ పేజ్ 81. పేట్రియార్క్స్ అండ్ ప్రాఫిట్స్ పేజ్ 81. For some time the two classes remained separate. ఎవరు టూ క్లాసెస్? ఎవరు వీళ్ళిద్దరు? సేతు కయను. ఈ సంతానము వాళ్ళు సపరేట్గా ఉన్నారు. ఏ ప్రాబ్లం లేదు. దేవుని ప్రజలు చాలా చక్కగా ఉన్నారు. కానీ ప్రాబ్లం ఎప్పుడు స్టార్ట్ అయింది చూడండి. So long as this separation continued, they maintained the worship of God in its purity. వారి ఆరాధన చాలా స్వచ్ఛంగా ఉంది. ఆరాధన పద్ధతులను చక్కగా వాళ్ళు అనుసరించి నడిచారు. ఎంతకాలం వరకు? ఈ రెండు క్లాసెస్ వారు కలవనంత వరకు కూడా సేతు సంతానం వారు చాలా స్వచ్ఛంగా దేవుణ్ణి ఆరాధన చేశారు. స్టేట్మెంట్ కంటిన్యూస్. Mingling with the deprived, they became like them in spirit and in deeds. ఎప్పుడైతే దేవుని కుమారులు నరుల కుమార్తెలను చక్కని వారని వారు చేసుకున్నారో అంతకు ముందు వరకు వీరు పరిశుద్ధంగా ఆరాధన చేసేవారు, స్వచ్ఛంగా ఉండేవారు. ఆ వివాహం చేసుకోవటం అయిపోగానే వెంటనే ఏం జరిగింది? దేవుని కుమారులు ఎలా ప్రవర్తిస్తున్నారు? ఇప్పుడు నరుల కుమార్తెల వలె ప్రవర్తిస్తున్నారు. అంటే ఒక విషయం మనం గమనించాలండి. ఇక్కడ చెడు మంచి, చెడు నీతి అవినీతి, ఈ రెండు కలిస్తే దేనిని ఏది డామినేట్ చేస్తుంది? చెడు అవినీతిని మంచిని డామినేట్ చేస్తుంది. ఓకేనా? సో కనుక ఇక్కడ స్పష్టంగా మనం చూస్తున్నాము, నీతిగల జనాంగము సేతు జనాంగము వారు ఎప్పుడైతే కయను సంతానంతో కలిసి వివాహం చేసుకున్నారో వెంటనే వారు అలవాట్లు వీళ్ళకి వచ్చేసినాయి. వాళ్ళు వీళ్ళని డామినేట్ చేయటము ప్రారంభించారు. కనుక సాతానుడు పని ఎలా చేస్తున్నారు చూసారా? ఈ రెండు సంతానములను వివాహం ద్వారా ఆయన కలిపాడు. సాతానుడు ఆయన మోసం చేసే మార్గాల్లో ఒక మార్గం ఏమిటంటే వివాహము. సో ఈ విధంగా సపరేట్గా ఉండవలసిన ఈ రెండు డిసెండెంట్స్ వారు, ఓకేనా, తరముల వారు, వంశముల వారు కలిసినప్పుడు దానివల్ల ఏం ఉత్పన్నమైంది చెప్పండి? దానివల్ల ఏం ఉత్పన్నమైంది? జలప్రళయం. వీళ్ళిద్దరూ కనుక సపరేట్గా ఉంటే జలప్రళయం వచ్చేది కాదండి. వీళ్ళిద్దరే కలిశారు. నీతిని తీసుకెళ్ళి అవినీతిలో కలిపితే వచ్చే ప్రమాదం చూడండి. జలప్రళయము వచ్చింది. దేవుని ప్రజలు బబులోను దేశంలో 70 సంవత్సరాలు వారు దాస్యత్యంలో ఉన్నారు. బానిసల క్యాప్టివిటీలో వారు ఉన్నారు. ఎజ్రా ఆయన పరిశోధన చేస్తున్నాడు. అసలు దేవుని ప్రజలమైన మేము ఎందుచేత మరి యెరూషలేములో ఉండవలసిన వాళ్ళము ఈ క్యాప్టివిటీలో, ఈ దాస్యంలో ఎందుకు మేము బబులోనికి రావాల్సి వచ్చింది? అసలు దీనికి ఫౌండేషన్ ఏంటి? దీనికి రీజన్ ఏంటి? తప్పు ఎక్కడ జరిగింది అని ఆయన స్టడీ చేస్తున్నాడంట. ఎవరు? ఎజ్రా పుస్తకాన్ని రాసిన నెహెమ్యా ఎజ్రా పుస్తకాలు ఆయన రాశాడు. ఆయన స్టడీ చేస్తుంటే ఆయన స్టడీలో ఏం తెలియదు తెలుసండి? Prophets and Kings, page 620. In his study of the causes leading to the Babylonian captivity, Ezra had learned that Israelites' apostasy was largely traceable to their mingling with heathen nations. ఎందుచేత దేవుని ప్రజలు వారు బబులోనునకు
వారు చెరగా కొనుక్కోబడ్డారనంటే ఈ స్టడీ చేసినప్పుడు ఎజ్రాకి ఆయన ఏం కనుక్కున్నాడంటే చాలా ఈజీగా అర్థమైంది దానికి. ఏమిటంటే దేవుని ప్రజలు అన్య దేశాల వారితో వారు కలిశారు. వారు ఎప్పుడు కలిసి ఉండకూడదు. దేవుని ప్రజలు వారి ఒక దేశము వారు ప్రత్యేకంగా ఉండాలి. వాళ్ళు కనుక వేరే ఆ దేశాలతో కలిస్తే, వేరే నేషన్స్తో వాళ్ళు కలిసిపోతే కనుక దానివల్ల ఉత్పన్నమైనది ఏంటి తెలుసండి? భ్రష్టత్వము. ఎజ్రా ఇది అధ్యయనం చేసినప్పుడు ఆయనకి అర్థమైంది ఏమిటంటే దేవుని ప్రజలు ఎప్పుడు కూడా వారు డిస్టింక్ట్గా ఉండాలి, అన్యులతో వాళ్ళు కలవకూడదు. అయితే అన్యుల దేశాలను చూసి వారి పద్ధతులను వీళ్ళు అనుసరించడము, వాళ్ళతో సాంగత్యం చేయటము వారు ప్రారంభించారు. స్టేట్మెంట్ కంటిన్యూస్. He had seen that if they had obeyed God's command to keep separate, దేవుని ఆజ్ఞ ఏమిటంటే మీరు ఎప్పుడు కూడా సపరేట్గా ఉండాలి. ఎప్పుడు మీరు వేరే దేశాల వాళ్ళకి మీరు వేరుగా ఉండాలి, వాళ్ళతో మీరు కలవకూడదు. దట్ ఈస్ ద గాడ్స్ కమాండ్. ఆ విధంగా చేసి ఉంటే ఫ్రమ్ ద నేషన్స్ సరౌండింగ్ దెమ్ దే వుడ్ హ్యావ్ బీన్ స్పేర్డ్ మెనీ సాడ్ అండ్ హ్యూమిలియేటింగ్ ఎక్స్పీరియన్సెస్. ఈ విధంగా దేవుడు చెప్పిన ప్రకారంగా దేవుని ప్రజలు అన్యులతో కలవకుండా ఉంటే కనుక అనేకమైన అవమానకరమైన పరిస్థితులను, విచారకరమైన పరిస్థితులను, యుద్ధాలను, హింసలను, మరణాలను, కరువును వారు తప్పించుకుని ఉండేవారు. చాలా అవమానకరమైన పరిస్థితులను వారు తప్పించుకుని ఉండేవారు. అయితే దేవుని మాటకి వారు అవిధేయులయ్యి మీరు వారితో కలవద్దని చెప్తే వీళ్ళు వెళ్ళి ఏం చేశారు? వాళ్ళతో కలిశారు. మన రాజులు కూడా ఏం పని చేశారండి? దేవుడు ఆ దేశాన్ని పరిపాలించడానికి ఎన్నుకున్న రాజులు సొలొమోను ఏం పని చేశాడు? ఆయన ఈ విధంగా దేవుడు వారితో కలవద్దని చెప్తే వారి దగ్గరికి వారి యొక్క స్త్రీలను వీళ్ళు వివాహము చేసుకున్నారు. అందుచేత వీళ్ళు వేరే దేశాలతో వీరు పొత్తు పెట్టుకోవద్దు, వారితో మీరు కలవద్దు అని చెప్పినప్పుడు కలవటం వలన ఏం ఉత్పన్నమైంది? 70 weeks క్యాప్టివిటీ. అర్థమవుతుందని చెప్పేది. ఓకే, దేవుడు అబ్రహాముతో ఒక నిబంధన చేశాడు. సున్నతి ఇచ్చాడు అబ్రహాముకు. సున్నతి అది ఒక నిబంధన అన్నమాట. ఎవరైతే యెహోవా దేవుని అంగీకరిస్తారో వారు ఈ సున్నతి అనే ఈ నిబంధనలో వాళ్ళు ఉండాలి. ఈ సున్నతి దేవుడు కేవలము ఒక నిబంధనగా మాత్రమే ఇవ్వలేదు, నిబంధనలో ఉంచడానికి మాత్రమే దీన్ని ఇవ్వలేదు. సున్నతి ఇవ్వడంలో ప్రాముఖ్యమైన విషయం ఏంటి తెలుసండి? మీరు ఈ లోకంతో కలవద్దు. మీరు ఒక ప్రత్యేకమైన జనాంగము. ఈ లోకంలో ఉన్న రాజ్యాలతో మీరు కలవద్దు. ఎప్పుడు కూడా మీరు సపరేట్గా ఉండాలి, వేరుగా ఉండాలి. ఈ సున్నతి ఎప్పుడు కూడా వారికి అది జ్ఞాపకము చేయాలి. సైన్స్ ఆఫ్ టైమ్స్, April 22, 1886. God gave to Abraham and to his seed the right of circumcision as a token that he had separated them from all other nations as his peculiar treasure. సున్నతి నాకు కూడా చాలా కాలం మీద అర్థం కాలేదండి. సున్నతి అనేదాన్ని అది ఏమి జ్ఞాపకం చేస్తుందంటే దేవుడు మిమ్మల్ని ప్రత్యేకమైన జనాంగంగా ఎన్నుకున్నాడు గనుక మీరు ఇతర దేశాల వారితో మీరు కలవకూడదు, మీరు పొరుగు రాజ్యాల వారితో మీరు కలవకూడదు, వారితో మీకు సాంగత్యం ఉండకూడదు, ఎప్పుడు కూడా మీరు స్పెషల్గా మీరు ఉండాలి. సో కనుక ఈ సున్నతి మీకు జ్ఞాపకం చేస్తుందని చెప్పాడు. స్టేట్మెంట్ కంటిన్యూస్. బై దిస్ సైన్ they solemnly agreed to fulfill the terms of the covenant made with Abraham and repeated to Isaac and Jacob. ఈ నిబంధన వారికి జ్ఞాపకం చేస్తూనే వచ్చాడు దేవుడు. ఈ నిబంధన అబ్రహాంతో చేశాడు, తర్వాత ఇస్సాకుతో చేశాడు, తర్వాత యాకోబుతో చేశాడు. ఈ సున్నతికి సంబంధించిన ఈ నిబంధన చేసి మీరు ఎప్పుడు కూడా మీరు సపరేట్గా ఉండాలి, వేరేగా ఉండాలి. అయితే మరి సాతాను ఇప్పుడు మనుషులను, దేవుని ప్రజలను అతను జయించాలంటే ఏం చేయాలి తెలిసి అతను ఈ రెండింటినీ కలపాలి. లోకాన్ని, సంఘాన్ని కలపాలి. ఆయన పరిశుద్ధమైన దాన్ని అపరిశుద్ధమైన దాంతో కలపాలి. మంచిని తీసుకుని వెళ్ళి చెడుతో కలపాలి, నీతిమంతుడిని తీసుకుని వెళ్ళి అనీతిమంతుడితో కలపాలి. ఆయన పని అయిపోతుంది. అంతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేంతో ప్రారంభిస్తాడంట? వివాహంతో ప్రారంభిస్తాడంట. సో అక్కడ తప్పించుకుంటే రెండోది ఉంది, అక్కడ తప్పించుకోలేడు మరి. స్టేట్మెంట్ కంటిన్యూస్. They mingled with the nations who had no knowledge
ఆర్ ఫియర్ ఆఫ్ గాడ్ బిఫోర్ దే రైజ్. దేవుని గురించిన ఎటువంటి జ్ఞానం లేని మనుషులతో వీళ్ళు కలవటము ప్రారంభించారు. ఎంతవరకు కలిశారు చూడండి. అండ్ గ్రాడ్యువల్లీ ఇమిటేటెడ్ దేర్ కస్టమ్స్ అండ్ మేనర్స్ అంటిల్ గాడ్స్ యాంగర్ వాజ్ కిండల్డ్ అగేన్స్ట్ దమ్. ఎంతవరకు అంటే వారి యొక్క ఆచారాలు, వారి యొక్క సంప్రదాయాలు వాళ్ళు అనుసరిస్తూ ఉన్నారు. ఎంతవరకు అనుసరిస్తూ ఉన్నారు? దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి వచ్చేంత వరకు కూడా వారు వారితో కలిసే ఉన్నారు. దేవుడు మనకు స్పష్టంగా తెలియచేస్తున్నాడు. సాతానుడు ఎలా మోసం చేస్తాడంటే మంచిని తీసుకుని వెళ్ళి చెడులో కలుపుతాడు. వీరిద్దరూ కూడా ఎప్పుడు సపరేట్గానే ఉండాలి. మరి దేవుడు అబ్రహాంతో, ఇస్సాకుతో, యాకోబుతో ఈ నిబంధన చేస్తే ఆ నిబంధన మీరితే దానివల్ల ఏముత్పన్నమైందండి? ఏంటి? 400 సంవత్సరాల బానిసత్వం, 400 years. ఎక్కువ భాగం ఇశ్రాయేలు ఎక్కడ ఉన్నారో? ఐగుప్తు దేశంలో ఉన్నారు. ఈ రెండు కలిశారంటే వచ్చేదేంటి? భ్రష్టత్వమే, బానిసత్వమే. మరి అడ్వెంటిస్ట్ వారిని దేవుడు ఎలా సపరేట్ చేశాడు? సపరేట్ చేశాడు అంటారా లేదా లోకంలో కలమ్మని చెప్పాడా? ఓకే, ఒక స్టేట్మెంట్ చదువుతాను, యూ విల్ లవ్ ఇట్. ఐ లవ్డ్ ఇట్ వెరీ మచ్. అటువంటి చర్చ్తో దేవుడు ఏమి నిబంధన చేశాడు? లాస్ట్ ఈవెంట్స్, పేజ్ 45, paragraph 2. Seventh-day Adventists have been chosen by God as a peculiar people separate from the world. దేవుడు సెవెంత్ డే అడ్వెంటిస్ట్ వారిని ఒక ప్రత్యేకమైన జనాంగముగా ఎన్నుకొని లోకము నుండి వారిని వేరుపరిచాడు. ప్రత్యేకమైన జనాంగంగా ఎన్నుకున్నాడు, వారిని లోకం నుండి వేరుపరిచాడు. ఏ విధంగా లోకం నుండి వేరుపరిచాడు చూద్దాం. స్టేట్మెంట్ కంటిన్యూస్. బై ద గ్రేట్ క్లేవర్ ఆఫ్ ద ట్రూత్ హీ హ్యాస్ కట్ దెమ్ అవుట్ ఫ్రమ్ ది క్వారీ ఆఫ్ ద వరల్డ్ అండ్ బ్రాట్ దెమ్ ఇన్ టు కనెక్షన్ విత్ హిమ్సెల్ఫ్. సత్యమనే పదునైన ఖడ్గముతో లోకమనే గన్ నుండి వారిని నరికి దేవుడు వారితో సంబంధము ఏర్పాటు చేసుకున్నాడు. ఎలా ఏర్పాటు చేసుకున్నాడు? సత్యంతో వారిని వేరుపరిచాడు. వేరుపరిచి ఆయన జనాంగంగా సెవెంత్ డే అడ్వెంటిస్ట్ వారిని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ ప్రపంచంలో ఉన్న వారందరికంటే ఎక్కువ దైవజ్ఞానము ఉన్న ప్రజలు సెవెంత్ డే అడ్వెంటిస్ట్ చర్చ్. ఇందుచేత దేవుడు వారికి సత్యం ఇచ్చి సత్యం ద్వారా లోకము నుండి వేరుపరిచాడు. మనము లోకంలోనికి వెళ్ళవలసిన అవసరం మనకు లేదు. ఎందుచేతనగా లోకము నుండి వేరుపరిచాడు సత్యాన్ని మనకి ఇచ్చి. ఈ సత్యం కొరకు లోకంలోనికి వెళ్ళే పరిస్థితి ఇప్పుడు మనకు ఉందండి. మనం ఎవరి దగ్గరికి వెళ్ళి కొరకు వెళ్ళవలసిన లేదండి. వేరే వాళ్ళ పుస్తకాలు ఎవరే మనం చదవడం అవసరం లేదండి. మనం పరిశుద్ధ గ్రంథము ప్రవచన సారమే. వేరే పుస్తకాలు చదివే ఆవశ్యత ఎంత మాత్రమున కూడా సెవెంత్ డే అడ్వెంటిస్ట్ సభ్యులకి లేదు. ఎలా వేరుపరిచాడు? సత్యం. ఒక కొండ నుండి, ఒక గని నుండి రాళ్ళను ఏ విధంగా అయితే నరికి వేరు చేస్తాడో అదేవిధంగా సత్యంతో మనలను ఆ విధంగా వేరుపరచాడు. స్టేట్మెంట్ కంటిన్యూస్. హీ హ్యాస్ మేడ్ దెమ్ హిస్ రిప్రజెంటేటివ్స్ and has called them to be ambassadors for him in the last work of salvation. ఎందుచేత వారిని వేరుపరిచాడు? చివరి రక్షణ పని చేయడానికి వారిని ఆయనకు ప్రతినిధులుగా చేసుకొని వారిని ఆయన కొరకు రాయిబాయులుగా నియమించుకొనుటకు దేవుడు వారిని పిలిచాడు. ఎందుచేత సపరేట్ చేశాడు? వాళ్ళని సత్యాన్ని ఇచ్చాడు. ఆయన రాయిబారులుగా, ఆయన ప్రతినిధులుగా ఎన్నుకొని వారికి ఈ ఆఖరి రక్షణ పనిని బోధించడానికి దేవుడు వారిని ఎన్నుకున్నాడు. సో ఎవరికైనా ఇప్పుడు సత్యాన్ని బోధించాలంటే పలానా ప్రదేశంలో మనుషులు అసత్యంలో ఉన్నారు, వారిని సత్యంలోనికి నడిపించాలంటే దేవుడు ఎవరికి ఇస్తాడు ఈ పిలుపు? వేరే వాళ్ళకి గారిని ఇస్తాడంటారా? ఎవరికైతే సత్యం ఇచ్చాడో వాళ్ళని ఎన్నుకుంటాడు. ఎవరికి? మనకిచ్చాడు ఆ బాధ్యత. మనల్ని పంపిస్తాడు అక్కడికి వెళ్ళి మీరు సత్యం చెప్పమని. ఇప్పుడు మనమే లోకంలో కలిసిపోతే ఇంకేం చేస్తాడు దేవుడు? ఏం చేయలేడు. మనం వేరుపరచుకున్న సత్యాన్ని ఇచ్చి
ఆఖరి రక్షణ పనిచేయడానికి మనం ఎన్నుకున్నాడు, రాయబారులుగా ఎన్నుకున్నాడు, ప్రతినిధులుగా మనం ఎన్నుకున్నాడు. ఎక్కడైనా ఒక చీకటి ప్రదేశం ఉందంటే ఆ చీకటిలోనికి వెలుగు తీసుకుని రావాలంటే అక్కడికి ఎవరిని పంపిస్తాడు? సెవెంత్ డే అడ్వెంటిస్ట్ వారిని పంపిస్తాడు. దేంతో పంపిస్తాడు? ఏమిచ్చి పంపిస్తాడు? చీకట్లో ఉన్న ప్రజలను వెలుగు నడిపించడానికి ప్రొఫెసీ, ప్రవచనాన్ని ఇచ్చి పంపిస్తాడండి. యేసుక్రీస్తు వారు పుట్టారు, యేసుక్రీస్తు వారు లేచారు, వర్తమానం కాదండి, అది అయిపోయింది. అది యేసుక్రీస్తు వారు పుట్టారు, ఆయన లేచారు, వెళ్ళారు, ఆయన మరలా రాబోతున్నారు, ఆయన రాబోతున్నారు. సో కనుక సెవెంత్ అడ్వెంటిస్ట్ వారిని చీకట్లో ఉన్న ప్రదేశాలను వెలిగించడానికి ప్రవచనం ఇచ్చి ఆయన పంపిస్తాడు. స్టేట్మెంట్ కంటిన్యూస్. ద గ్రేటెస్ట్ వెల్త్ ఆఫ్ ట్రూత్ ఎవర్ ఎంట్రస్టెడ్ టు mortals, the most solemn and fearful warnings ever sent by God to man have been committed to them to be given to the world. మనుషులకు ఎన్నడూ అప్పగించినంత సత్యమనే ఐశ్వర్యమును సెవెంత్ డే అడ్వెంటిస్ట్ వారికి ఇచ్చాడంట. మనుషులకు ఎన్నడూ అప్పగించినంత సత్యమైన ఐశ్వర్యమును అడ్వెంటిస్ట్ వారికి అప్పగించాడు. మరియు దేవుని చేత మనుషులకు ఎన్నడూ పంపనంత భయంకరమైన హెచ్చరికలను పంపిస్తున్నాడంట. మనం అనుకుంటే పాత నిబంధన గ్రంథంలో ప్రవక్తలు ఉన్నారు, ఏలియా ఉన్నాడు, ఇటువంటి వాళ్ళు ఉన్నారు, చాలా ధైర్యంగా వెళ్ళే వాళ్ళు, చాలా భయంకరమైన సాల్మ్ వార్నింగ్స్, హెచ్చరికలు ఇచ్చారు అనుకుంటున్నాం కదా. వాళ్ళకంటే కూడా ఇంకా భయంకరమైన సాల్మ్ వార్నింగ్స్ దేవుడు సెవెంత్ అడ్వెంటిస్ట్ వారికి ఇచ్చాడు, లోకమునకు వాటిని ఇవ్వటం కొరకు. ఓకే, మనుషులకు ఎన్నడూ అప్పగించినంత సత్యమైన ఐశ్వర్యమును మరియు దేవుని చేత మనుషులకు ఎన్నడూ పంపనంత భయంకరమైన హెచ్చరికలను లోకమునకు ప్రకటించే ఈ బాధ్యతను దేవుడు సెవెంత్ డే అడ్వెంటిస్ట్ వారమైన మనకు దేవుడు అనుగ్రహించాడు. దేవుడు ఏ విధంగా అడ్వెంటిస్ట్ వారిని వేరుపరిచాడు? సత్యమనే ఐశ్వర్యాన్ని ఇచ్చి ఆయన వేరుపరిచాడు, ఎన్నుకున్నాడు, వేరుపరిచాడు, నిబంధన చేశాడు, ప్రతినిధులకు ఎంచుకున్నాడు, చివరి రక్షణ పని చేయమని దేవుడు మనకు ఇచ్చాడు. సాతానుడు ఆయన పని ఏ విధంగా చేస్తాడో, దేవుడు ఆయన పని ఏ విధంగా చేస్తున్నాడో ఎవర్ లాస్టింగ్ గాస్పెల్ ద్వారా ఆయన పనిని చేస్తున్నాడు. ఆయన జనాంగాన్ని ఎన్నుకుంటున్నాడు. అయితే అపవాది ఆయన జనాంగాన్ని ఎన్నుకుంటున్నాడు. ఎలా తెలుసండి? మిస్టరీ ఆఫ్ ఇనిక్విటీ. ఈ మిస్టరీ ఆఫ్ ఇనిక్విటీలో ప్రధానమైనది ఏంటి తెలుసా? ధర్మ విరోధమైన సంబంధ మర్మంలో we will read one statement from Spirit of Prophecy. Pamphlets 004, page 11. Satan is busily laying his plans for the last mighty conflict when all will take sides. ఆఖరిగా జరిగే గొప్ప ఈ పోరాటంలో సాతానుడు ఈ ప్రణాళికలు వేయడం చాలా బిజీగా ఉన్నాడంట. చివరి కాన్ఫ్లిక్ట్ రాబోతుందండి. దీని కొరకు ఆయన ప్లాన్స్ వేయడంలో చాలా బిజీగా ఉన్నాడు. ఎందుచేతనగా ఇప్పుడు మనుషులు వారు ఏ వైపు నిలబడాలో, ఏ వైపు ఉండాలో వారు తీర్మానం చేసుకుంటున్నారు. దేవుని వైపు ఉండాలా, ఆయన అపవాది వైపు ఉండాలా. సో కనుక ఈ రెండు గుంపులు వాళ్ళు ఇప్పుడు డెవలప్ అవుతున్నారు అనమాట. అందుచేత ఇప్పుడు ఆయన చాలా పని కలిగి ఉన్నాడు. ఎందుకంటే ఆయన వైపు ఎంతమందిని తెచ్చుకోవాలో అంతమందిని తెచ్చుకోవడానికి ఆయన చాలా తెలివిగా ఆయన ఏం చేస్తున్నాడు? ప్లాన్స్ వేస్తున్నాడు అపవాది. స్టేట్మెంట్ కంటిన్యూస్. లుక్ ఇన్ ఇమాజినేషన్ ఎట్ ద వాస్ట్ మల్టిట్యూడ్స్ వర్షిపింగ్ ఎట్ సేటన్స్ ఆల్టర్. ఈ ప్రపంచంలో ఉన్న క్రైస్తవులు ఎక్కువ మంది ఎవరికి ఆరాధన చేస్తారట? ఎక్కడ ఆరాధన చేస్తారు వాళ్ళు? సేటన్స్ ఆల్టర్. మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్, most of the people are worshipping Satan in the name of Christ. యేసుక్రీస్తు పేరే ఉపయోగిస్తారు. you are doing Christmas, you are worshipping Satan, that's it, nothing else. Last time నేను చెప్పాను కదా, we are worshipping both God and Satan. You worship Sabbath, we will do all the festivals, we are worshipping both. So most of the people or imagine వాళ్ళ ఆలోచనతోటి వారు ఎక్కడ ఆరాధన చేస్తారు? Satan's altars. Statement continues. Listen to the music, to the language education called higher education. దేంతో మోసం చేస్తున్నాడు? ఆయన ప్లాన్స్ ఏంటి? హయ్యర్ ఎడ్యుకేషన్. బట్ వాట్ డస్ గాడ్ డిక్లేర్ ఇట్? ద మిస్టరీ ఆఫ్ ఇనిక్విటీ. ఎడ్యుకేషన్ ఏమనిపిస్తున్నారు? మిస్టరీ ఆఫ్ ఇనిక్విటీ, ధర్మ విరోధ సంబంధమైన మర్మము. వాట్ ఇస్ దట్? హయ్యర్ ఎడ్యుకేషన్. దాన్ని మిసెస్ వాడిన
mystery of iniquity. పాపసీ వారి అధికారాన్ని కోల్పోయారు 1798లో. మరలా వారికి అధికారంలోనికి రావాలనంటే, మరలా లోకమును వాళ్ళ వైపు తిప్పుకోవాలంటే వాళ్ళ ఆయుధం ఏంటి తెలుసండి? ఎడ్యుకేషన్. ఎడ్యుకేషనల్ సిస్టమ్ ద్వారా సాతానుడు ప్రపంచాన్ని అంతటిని కూడా ఆయన మోసం చేస్తున్నాడు. మనం 2వ తెస్సలోనికైకి 2వ అధ్యాయం 7వ వాక్యం చదివాము. ధర్మ విరోధ సంబంధమైన మర్మము, మిస్టరీ ఆఫ్ ఇనిక్విటీ, దట్ ఈస్ కాల్డ్ హయ్యర్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషనల్ సిస్టమ్ ద్వారా అపవాది మనుషులను మోసం చేస్తున్నాడు. ఎంత స్మూత్ డిసెప్షన్! అందరికీ ఇష్టమైన ఎడ్యుకేషన్ అండి, హయ్యర్ ఎడ్యుకేషన్. ఇంకెంత చదవాలి, ఇంకా చదవాలి, ఇంకా చదవాలి, ఇంకా నేర్చుకోవాలి. దట్ ఈస్ డిసెప్షన్. యేసుక్రీస్తు వారిని యూదులు సిలువేశారు. వారు ఏం చదువుతున్నారు? యేసుక్రీస్తు వారిని సిలువ వేయక మునుపు పాత నిబంధన గ్రంథంలో ప్రవచనాలు అన్నీ చదువుతున్నారు. బాగా ఎదురు చూస్తాను యేసుక్రీస్తు వారి వరకు. మరి ప్రవచనాలు అన్నీ చదువుతున్నారు, యేసుక్రీస్తు వారు వచ్చారు, గుర్తించలేదు ఆయన్ని. కారణం ఏంటి తెలుసండి? ఎడ్యుకేషనల్ సిస్టమ్. ఎడ్యుకేషన్ బ్లైండెడ్ దేర్ ఐస్. సాతానుడు చేయవలసిన పనిని ఆయన చేసేసాడండి. వారిని విద్య ద్వారా వారి యొక్క మనోనేత్రములకు గుడ్డితనము కలుగు చేశాడు. అందుచేత యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు ఆ లేఖనాలు వారు చదువుతున్నారు, కానీ ఆ లేఖనాలు చదివినప్పుడు వాళ్ళు ఎందుకు గ్రహించలేకపోయారు తెలుసా? దే ఆర్ అప్లయింగ్ రాంగ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్. ఆ విద్య వారిని తప్పుడు మార్గంలోనికి నడిపించింది. అందుచేత వారు లేఖనంలో చదువుతున్నా కూడా ఆ సత్యము చాలా ప్లెయిన్గా ఉన్నా కూడా, ఆ వాక్యంలో చెప్పబడిన ప్రకారంగా యేసుక్రీస్తు వారు జీవిస్తున్నా కూడా దాన్ని వారు గ్రహించలేకపోయారు. దానికి ముఖ్య కారణం ఏమిటంటే వారిని విద్య మోసం చేసింది. యేసుక్రీస్తు వారు చనిపోయి లేచిన తర్వాత 40 రోజులు భూమి మీద ఉన్నారు. ఈ 40 రోజులు భూమి మీద ఉన్నప్పుడు ఈ మాట చెప్పారు వాళ్ళకి యేసుక్రీస్తు వారు. ఎందుచేత యూదులు ఆయన సిలువ వేశారు? చూద్దాం స్టేట్మెంట్. కమ్ ఆన్. ఫండమెంటల్స్ ఆఫ్ క్రిస్టియన్ ఎడ్యుకేషన్, పేజ్ 535 to 536. ఓకే. The Son of God was rejected by those whom he came to bless. వాళ్ళని దీవించడానికి వచ్చిన యేసుక్రీస్తు వారిని వారు తృణీకరించారని చెప్పాడు. తర్వాత he was taken by wicked hands and crucified, but after he had risen from the dead, he was with his disciples 40 days, and in this time he gave them much ప్రెషియస్ ఇన్స్ట్రక్షన్స్. ఈ 40 రోజులు యేసుక్రీస్తు వారు లేచిన తర్వాత సమాధిలో నుండి 40 రోజులు ఆయనతో ఉండి వారికి చాలా విలువైన సూచనలు ఇచ్చారంట. ఆయన ప్రజలకు, ఆయన శిష్యులకి ఏమి సూచనలు చూడండి ఇవి. నెక్స్ట్, హీ laid down his followers the principles underlying the higher education. హయ్యర్ ఉన్నతమైన విద్య. ఆ ఉన్నతమైన విద్య అంటే ఏమిటో, ఆ ఉన్నతమైన విద్య ద్వారా ఏ విధంగా నాశనం చేస్తున్నాడో, అసలైన డివైన్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఏమిటో వీటి గురించి యేసుక్రీస్తు వారు ఆయన శిష్యులకు చెప్పాడు. ఎందుకు చెప్తున్నాడు ఇక్కడ ఎడ్యుకేషన్ గురించి? వాళ్ళ ఎడ్యుకేషన్ ద్వారా గ్రీక్ ఎడ్యుకేషన్ వారు తీసుకున్నారు, వాళ్ళు ఆ ఫిలాసఫీని తీసుకున్నారు, వాళ్ళు ఆ దేవుని వాక్యం కంటే కూడా అది ఎక్కువ వాళ్ళని ప్రభావితం చేసింది. అందుచేత వారు ప్రవచనాలను అర్థం చేసుకోలేకపోయారు. స్టేట్మెంట్ కంటిన్యూస్. Too many who place their children in our schools. In our schools అంటే what schools? Adventist schools. Too many who place their children in our schools, strong temptations will come. ఈ మాట వింటే పాస్టర్ విజయ్ గారిని అర్జెంట్కి ఈ ప్రీచింగ్ ఆపేమని చెప్తారేమో. నేను చెప్పట్లేదు, మిస్సెస్ వైట్ చెప్తున్నారు, సంఘం మేలు కొరకు చెప్తున్నారు. అంటే దీని అర్థం ఏంటి? ఇప్పుడు అడ్వాంటేజ్ స్కూల్స్లో ఉన్న వారికి చాలామందికి గొప్ప శోధన రాబోతుందట. అంటే వాళ్ళు ఏం ఎడ్యుకేషన్ తీసుకున్నారు చెప్పండి మీరు? ఏ ఎడ్యుకేషన్ దేవుడు మిస్సెస్ వైట్ ద్వారా అడ్వాంటేజ్ చర్చ్కి ఈ స్కూల్స్ని ఎస్టాబ్లిష్ చేసి వారికి ఇచ్చిన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏంటి? ఆ ప్రిన్సిపల్స్ ఏంటి? వాటి నుండి మనం తొలగిపోతున్నాం కనుక దీనిలో చదువుతున్న వారికి ఏమొస్తుందంట? స్ట్రాంగ్ టెంప్టేషన్ విల్ come because they desire them to secure what the world regards as the most essential education. లోకము దేనిని గొప్ప విద్యగా ఎంచుతుందో ఇప్పుడు అడ్వాంటేజ్ స్కూల్స్ కూడా దానినే గొప్పగా ఎంచుతున్నారంట.
లోకము గొప్పగా ఇచ్చే విద్య అది దేవుడిచ్చిన విద్య కాదండి. మనకి దేవుడు ఇచ్చిన ఎడ్యుకేషన్ వేరు. ఆ ఎడ్యుకేషన్ మనం ప్రక్కన పెట్టి లోకం ఇచ్చే ఎడ్యుకేషన్ తీసుకుని దానిని మనం బోధిస్తున్నాం. మరి ఏమవుతుందని మన పాడైపోతే నెంబర్ 1గా ఉండవలసిన మన స్కూల్స్ ఏవైనా కూడా నెంబర్ 1 ప్రపంచంలో నెంబర్ 1గా ఉండాలి. అయితే మనం ఏం చేస్తున్నామండి, దేవుడిచ్చిన ఆ ప్రిన్సిపల్స్ని, ఎడ్యుకేషన్కి సంబంధించిన ప్రిన్సిపల్స్ని పక్కన పెట్టి ఈ లోకం వైపు చూసి ఈ లోకం ఏ విధంగా చేస్తుందో వాటిని తీసుకుని మనము చేస్తున్నాం. అందుకే మిసెస్ వైట్ అంటున్నారు, మీరు సేఫ్ అనుకుంటున్నారు మీ స్కూల్స్ చదివించడం, వాళ్ళు కూడా ఈ లోకానికి సంబంధించిన ప్రిన్సిపల్స్ తీసుకుంటున్నారు, వాళ్ళు ఎడ్యుకేషన్ సిస్టమ్ తీసుకున్నారు. ఓకే, స్టేట్మెంట్ కంటిన్యూస్. To those who feel that their children must have what world calls the essential education. అందరూ ఏమనుకున్నారు, మా పిల్లలందరికీ చాలా గొప్ప విద్య కావాలి. లోకంలో ఉన్న మనుషులు ఏ విధంగా అయితే అనుకుంటున్నారో మనం కూడా అదే విధంగా అనుకున్నాం. స్టేట్మెంట్ కంటిన్యూస్. I would say, bring your children to the simplicity of the word of God and they will be safe. ఏం కావాలి వాళ్ళకి? సింప్లిసిటీ ఆఫ్ వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని మీరు బోధించిన దే విల్ బి సేఫ్. లోకంలో ఉన్న విద్య వైపు మీరు వెళ్ళారని అంటే అది గొప్ప శోధనలు మీకు రాబోతున్నాయి. ఒక గమ్మత్ ఏంటి తెలుసండి, మన పాఠశాలలో బైబిల్ బోధించేది ఎవరికి ఇస్తారో తెలుసా? బైబిల్ టీచర్ ఎవరు తెలుసా? వాడికి మ్యాథ్స్ చెప్పడం రాదు, ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు, సోషల్ రాదు, ఏమీ రాకపోతే దేనికి పనికి రాకపోతే ఆయనకి బైబిల్ ఇస్తారు బోధించడానికి. బైబిల్ టీచర్ అంటే ఏమీ రానోడు అనమాట. మన ఫౌండేషన్ ఏమిటి? వర్డ్ ఆఫ్ గాడ్. హోమ్ స్కూలింగ్ ఈజ్ ద బెస్ట్. ఎడ్యుకేషనల్ సిస్టమ్ ద్వారా సాతానుడు మోసం చేస్తున్నాడు. హయ్యర్ ఎడ్యుకేషన్, మిస్టరీ ఆఫ్ ఇనిక్విటీ. Statement continues. The light has been given me that tremendous pressure will be brought upon every Seventh-day Adventist with whom the world can get into close connection. Tremendous pressure. ప్రతి సెవెంత్ డే అడ్వెంటిస్ట్ వానికి మీద లోకముతో సన్నిహిత సంబంధం కలిగి ఉండినట్లుగా ప్రతి సెవెంత్ డే అడ్వెంటిస్టు వారికి గొప్ప ఒత్తిడి రాబోతుంది. ఆ ఒత్తిడి ఏంటో తెలుసండి? ప్రతి సెవెంత్ డే అడ్వెంటిస్ట్ వారంట లోకంతో సంబంధము కలిగి ఉండేలాగా వీరికి గొప్ప ఒత్తిడి రాబోతుంది. స్టేట్మెంట్ కంటిన్యూస్. Those who seek the education that the world esteems so highly are gradually led further and further from the principles of truth until they become educated. ఈ యొక్క లోకమిచ్చే ఈ యొక్క ఉన్నతమైన విద్య మనుషులు ఎక్కడికి నడిపిస్తుంది? వాళ్ళు సత్యమనే ఈ యొక్క సిద్ధాంతమును, లేకపోతే ఈ సత్యము దేవుడు మనకి ఇచ్చాడు, ఈ సత్యమును అర్థం చేసుకునే ప్రిన్సిపల్స్ దేవుడు మనకి ఇచ్చాడు, వాటి నుండి ఈ విద్య వారిని ప్రక్కకి నడిపిస్తుంది. లోకము గొప్ప గౌరవముగా ఎంచే ఉన్నత విద్యను ఎవరైతే వెతుకుతారో వారు లోక విద్యను నేర్చుకొని సత్య మార్గం నుండి దూరం అయిపోయేంత వరకు వారిని కొంచెంగా ఈ విద్య వారిని సత్యమునకు దూరము చేస్తుంది. సాతానుడు దేవుని ప్రజలను మోసం చేయటానికి ఉపయోగించేది ఏమిటంటే విద్య. వీ హ్యావ్ టు కమ్ బ్యాక్. ఎడ్యుకేషన్ అనే పుస్తకాన్ని దేవుడు మనకి ఇచ్చాడు, మిసెస్ వైట్ ద్వారా దేవుడు ఇచ్చాడు. ఆ ఎడ్యుకేషన్ అనే పుస్తకాన్ని మనం చదివి వాటిలో ఉన్నదాన్ని మనం అనుసరించి నడిస్తే, మన పాఠశాలలో బోధిస్తే, మన కాలేజీలో బోధిస్తే, ఆ ప్రిన్సిపల్స్ మనం అనుసరిస్తే మళ్ళా మన స్కూల్స్ కానీ మన కాలేజెస్ కానీ అవి నెంబర్ 1 పొజిషన్లో ఉంటాయి. మన స్కూల్స్ నడిపించడానికి లోకం వైపు మనం చూడవలసిన అవసరము లేదు. ఎడ్యుకేషన్ అనే పుస్తకం ఉంది. వివిధ ప్రవచన సవారి ద్వారా మన పాఠశాలను ఎలాగ మనం నడిపించాలి అనే దాని గురించి మనకి స్పష్టంగా దేవుడు ప్రవచన సవరణ ద్వారా మనకు తెలియజేస్తుంది. స్టేట్మెంట్ కంటిన్యూస్.
ఈ విధంగా చేయడం వల్ల వచ్చే ప్రమాదం చెప్తున్నారు. ఎట్ వాట్ ఎ ప్రైస్ దే హ్యావ్ గెయిన్ దేర్ ఎడ్యుకేషన్. వారు ఎంత వెలతో ఈ ఉన్నత విద్యను వారు సంపాదిస్తున్నారు తెలుసా? మిస్సెస్ వాట్ చెప్తున్నారు. ఎంత వెల పెడుతున్నారంట? స్టేట్మెంట్ కంటిన్యూస్. దే హ్యావ్ పార్టెడ్ విత్ ద హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. వారు ఎవరిని పోగొట్టుకుంటున్నారు? ఈ లోకంలో ఉన్న విద్యకు సంబంధించిన పద్ధతులను తీసుకుని ఈ లోకంలో ఉన్న విద్యను మనం బోధిస్తూ మనం ఎంత వెలతో ఈ యొక్క ఉన్నతమైన విద్యను మనం కొంటున్నాం తెలుసండి? పరిశుద్ధాత్మను పోగొట్టుకుని మనం ఆ వెలతోటి మనము లోకంలో ఉన్న విద్యను కొనుక్కుని దాన్ని మన పాఠశాల, మన కాలేజీలో మనం వాటిని అమలు చేస్తున్నాం. ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్, ఏ విధంగా మనం బోధించాలి, ఏ విధంగా నడిపించాలి అనే ఈ సూత్రాలను, ఈ పద్ధతులను దేవుడిచ్చినవి కాకుండా బయటివి మనము తీసుకుంటున్నాము. స్టేట్మెంట్ కంటిన్యూస్. బట్ లెట్ మీ టెల్ యూ దట్ యు మస్ట్ నాట్ టేక్ వాట్ ద వరల్డ్ calls the higher education and bring it into our schools and sanitariums and churches. నేను మీకు చెప్తున్నాను, వినండి. మెసేజ్ అన్నారు, లెట్ మీ టెల్ యూ. హైయర్ ఎడ్యుకేషన్, ఈ లోకం ఇచ్చే ఉన్నత విద్య దయచేసి మీరు స్కూల్లోకి దాన్ని తీసుకోవద్దు, శానిటరీస్లో దాన్ని బోధించవద్దు, చర్చెస్లోకి దాన్ని తీసుకుని మీరు రావద్దు. హంబుల్గా రిక్వెస్ట్ చేస్తున్నారు. సో నౌ వీ హ్యావ్ టు ఓపెన్ అవర్ ఐస్. మన స్టాండర్డ్ ఏమిటి, మనం ఏం బోధించాలి, ఎలా బోధించాలి, దీనికి సంబంధించిన సమాచారం దేవుడు మనకి ఎక్కడిచ్చాడు. ఇప్పటికైనా లేట్ ఏం కాదు, ఇప్పుడైనా సరే కళ్ళు ఓపెన్ చేసి తెరిచి అక్కడికి వెళ్తే దేవుడు వారిని నడిపిస్తాడు. సెవెన్ కంటిన్యూస్. వీ నీడ్ టు అండర్స్టాండ్ దీస్ థింగ్స్. ఐ స్పీక్ టు యూ డెఫినెట్లీ. నో కన్ఫ్యూజన్. డెఫినెట్లీ ఐఎమ్ స్పీకింగ్. This must not be done. మన పిల్లలను విద్య ద్వారా సాతానుడు మోసం చేస్తాడు, లోకాన్ని అంతటినీ మోసం చేస్తున్నాడు. వి షుడ్ బి వెరీ కేర్ఫుల్. దేవుడు అనంత జ్ఞానంలో అడ్వెంటిస్ట్ సంఘం నాకు ప్రవచన సారం ద్వారా ఇటువంటి విద్య మనుషులకి కావాలి, ఇటువంటి విద్య నేర్చుకుంటే వాళ్ళు సేఫ్గా ఉంటారు, ఇటువంటి విద్య వారిని పరలోకానికి నడిపిస్తుందో దేవుడు మనకి ఇచ్చాడండి. ఈ ఉన్నతమైన విద్య, ఎడ్యుకేషనల్ సిస్టమ్ ద్వారా అపవాది మోసం చేస్తున్నాడు. ఈ విద్య మనం లోకంలో ఉన్న విద్య నేర్చుకుంటే దానివల్ల వచ్చే ప్రమాదం ఏంటి చెప్పమంటారా? దానివల్ల వచ్చే ప్రమాదం ఏమిటంటే దేవుని మాట కంటే మానవుని మాట పైన పెడతాం. ఈ విధంగా దేవుని మాట కంటే మనిషి మాట పైన పెడితే దాన్ని ఏమంటారు తెలుసండి? ఇంగ్లీష్లో స్పిరిచువలిజం. విచ్ క్రాఫ్ట్ అంటే ఏంటి? విచ్ క్రాఫ్ట్ అంటే ఈవిల్ స్పిరిట్స్తో మాట్లాడటం. స్పిరిచువలిజం లైక్ విచ్ క్రాఫ్ట్, ఈవిల్ స్పిరిట్స్తో మాట్లాడటం. దేవుడు ఒకటి చెప్తాడు, ఈవిల్ స్పిరిట్ ఇంకోటి చెప్తారు. సో మనం దేవుని మాటను పక్కన పెట్టి మనిషి మాట తీసుకున్నాం అనుకోండి, అది దాన్ని ఏమని పిలిస్తే తెలుసా? విచ్ క్రాఫ్ట్ ఆర్ స్పిరిచువలిజం. లెట్స్ రీడ్. మొదటి సమయాలు 15:23 వాక్యం. మొదటి సమయాలు 15:23 వాక్యం. సౌలు దేవుడు చెప్పిన పని చేయలేదు, అవిధేయుడిగా ఉన్నాడు. అందరినీ చంపమంటే అమాలేకీయులను అందరిని చంపలేదు ఆయన. ఆ సందర్భంలో జరిగిన సన్నివేశం ఇది. మొదటి సమయాలు 15:23 వాక్యం. తిరుగుబాటు చేయుట, శోధి చెప్పుటయు పాపముతో సమానము. పాపం అంటే ఏమిటి? తిరుగుబాటు చేయటం, దేవుని మాటకు అవిధేయుడిగా ఉండటము. రెండోది శోధి చెప్పుట, విచ్ క్రాఫ్ట్. ఓకే, శోధి చెప్పుట అంటే విచ్ క్రాఫ్ట్, ఇంగ్లీష్లో విచ్ క్రాఫ్ట్. విచ్ క్రాఫ్ట్ అంటే ఏమిటి? దేవుని మాట కాకుండా అపవాది మాట తీసుకోవటం. సౌలు ఎక్కడికి వెళ్ళాడు తెలుసండి? ఆయన దేవుని చిత్తం తెలుసుకోవటం కొరకు ఆయన శోధి చెప్పే స్త్రీ దగ్గరికి ఆయన వెళ్తాడు. తిరుగుబాటు అంటే దేవుని మాటను పక్కన పెట్టి దేవుని మాటకు బదులు వేరే మాటను తీసుకోవటం. హైయర్ ఎడ్యుకేషన్ ఏం చేస్తుందంటే దేవుని మాటను పక్కన పెట్టి ఈ లోకంలో ఉన్న దానిని అనుసరించేలా చేస్తుంది. తిరుగుబాటు చేయటయు
చేయుట సోదె చెప్పుటయు పాపంతో సమానము. మూర్ఖతను అగ్గుపరచుట మాయా విగ్రహమును గృహ దేవతలను పూజించుటతో సమానము. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించితివి గనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించిననగా. ఒక మనిషి దేవుని మాటకి పైగా మానవుని మాట పెడితే అది అపవాది మాట మనము వింటున్నట్టు. విచ్ క్రాఫ్ట్, స్పిరిచువలిజం. అప్పుడు ఏమని చెప్పాడు? ఆ విధంగా చేస్తే నేను నిన్ను రాజుగా ఉండటానికి తృణీకరిస్తున్నాను. ఎప్పుడైతే మనిషి దేవుని మాటను ప్రక్కన పెట్టి మానవుని మాటను తీసుకుంటాడో, దానికి ఉన్నతమైన విలువ ఇస్తాడో, అప్పుడు అతను దేనిలో ఎంటర్ అవుతున్నాడంటే సోదే చెప్పుటలో ఆయన వెళ్తున్నాడు. అనగా విచ్ క్రాఫ్ట్ని ఆయన అంగీకరిస్తున్నాడు. 1 సమూయేలు 15:28. అప్పుడు సమూయేలు అతనితో ఇట్లనెను, నేడు యెహోవా ఇశ్రాయేలీయుల రాజ్యమును నీ చేతుల నుండి లాగివేసి నీకంటే ఉత్తముడైన నీ పొరుగువానికి దానిని అప్పగించి ఉన్నాను. నువ్వు నా మాట వినలేదు కనుక ఈ రాజ్యాన్ని నీ దగ్గర నుంచి తీసి ఎవరికి ఇస్తానని చెప్పాడు? నీకంతే ఉత్తముడైన నీ పొరుగువానికి. మీకు కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ఒక ఉపమానం చెప్పారు, ద్రాక్ష తోట ఉపమానము. ఇశ్రాయేలు దగ్గర నుంచి ఆ రాజ్యాన్ని తీసి ఎవరికి ఇచ్చాడు? దీన్ని అన్యులకు ఇచ్చాడు. ఎప్పుడు చెప్పాడు ఈ మాట? సమూయేలు పాపం చేసినప్పుడు చెప్పేశాడు. అప్పుడే ఆఖరిగా మీరు దీనిలోంచి చివరికి పడిపోతారో, ఆఖరిగా మిమ్మల్ని తృణీకరించి నేను ఈ సువార్త చేసే పనిని నేను ఎవరికి ఇస్తాను? అన్యులకు ఇస్తాను. యేసుక్రీస్తు వారు ద్రాక్ష తోట ఉపమానము చెప్పారు. దీనికి మనకి ఆదికాండము 3:17 చూస్తాం. దేవుడు వారికి ఖచ్చితమైన ఉపదేశాన్ని ఇచ్చాడు, వారు ఏమీ చేయలేదు. ఆదికాండం 3:17 ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షములను తింటేవి కనుక నీ నిమిత్తము నేల స్తంభింపబడి ఉన్నది, ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నయూ దాని పంట తిందువు. ఇక్కడ దేవుడు అన్నాడు ఏమి తినాలో ఏమి తినకూడదో చెప్పాడు. తర్వాత తన భార్య వచ్చి దేవుడు చెప్పిన దానికి వ్యతిరేకంగా చెప్పి దీన్ని తినమని చెప్పింది. అప్పుడు ఆదాము ఎవరి మాట విన్నాడు? తన భార్య మాట విన్నాడు. ఈ విధంగా దేవుని మాట ప్రక్కన పెట్టి ఒక మనిషి మాట వినటము అది దేంతో సమానమో? విచ్ క్రాఫ్ట్. అది దేంతో సమానమో? నువ్వు సాతాను యొక్క స్వరాన్ని విని ఆయన మాట వినటంతో సమానము. మిసెస్ వాట్ ఏం చెప్తున్నారు చూద్దాం. మ్యానుస్క్రిప్ట్ రిలీజియస్ వాల్యూమ్ 18 పేజ్ 32-36 లాంగ్ కోట్ చదువుదాం. And unto Adam he said, because thou hast hearkened unto the voice of thy wife, and had eaten of the tree of which I commanded thee, by following his own way, by acting in harmony with the Satan's temptations, and in opposition to the known will of God, man vainly attempted to elevate and bless himself. దేవుని మాటను ప్రక్కన పెట్టి మనిషి మాటను తీసుకోవడం ద్వారా మనిషి ఏం చేస్తాడంటే తను హెచ్చించుకుంటున్నాడు. అది కాదంట ప్రాబ్లం. తాను దీవించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడంట. దేవుని మాట కంటే మనిషిని మాటను తీసుకోవడం ద్వారా ఆ మనిషి ఏం ప్రయత్నం చేస్తున్నాడు? తాను బ్లెస్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. దేవుడు ఈ మార్గంలో నడిస్తే నువ్వు దీవించబడతావని చెప్తే అది నాకు వద్దని నువ్వు మనిషి యొక్క మార్గాన్ని తీసుకుంటే యూఆర్ ట్రైయింగ్ టు బ్లెస్ యువర్ సెల్ఫ్. దిస్ ఇస్ ద ప్రాబ్లం. ప్రతిసారి దేవుని మాటకి వ్యతిరేకంగా మనం చేస్తే మనల్ని మనం దీవించుకోవడానికి మనం ప్రయత్నము చేస్తాం. సాధ్యం వద్దంటారా మనం దీవించుకోవటం? స్టేట్మెంట్ కంటిన్యూస్. Satan is seeking to intrude his own invention upon the children of God through human methods. సాతాను ఏ విధంగా ఆయన యొక్క ఆలోచనలను, ఆయన యొక్క ప్రణాళికలను ఆయన ప్రవేశపెడుతున్నాడు? మనుషుల ద్వారా ప్రవేశపెడుతున్నాడు. మనుషుల ద్వారా ప్రవేశపెట్టే ఆ మెథడ్లో ఒక మెథడ్ ఏంటి? మిస్టర్ ఆఫ్ ఇనిక్విటీ, హైయర్ ఎడ్యుకేషనల్ సిస్టమ్. Statement continues. He is seeking to be received as God or even to be placed above God.
ఏం చేస్తున్నాడు? ఆ దేవునితో సమానంగా చేసుకున్నాడు, లేకపోతే దేవుని కంటే కూడా పైన పెట్టడానికి ఆయన ప్రయత్నము చేస్తున్నాడు. వాట్ ఈస్ విచ్ క్రాఫ్ట్? దేవుని మాట కంటే కూడా మనిషి మాటను పైన పెట్టడము, దట్ ఈస్ కాల్డ్, సోది చెప్పడము, విచ్ క్రాఫ్ట్, స్పిరిచువలిజం. స్టేట్మెంట్ కంటిన్యూస్. Let all beware of men who are so educated. బాగా ఈ లోకానికి సంబంధించిన విద్యను బాగా ఎవరైతే పొందారో, బీ కేర్ఫుల్ విత్ దెమ్. ఎందుచేత? సాతాను ఎవరి ద్వారా వస్తాడు? వాళ్ళ ద్వారా వస్తాడండి. అర్థమవుతుందా? సో కనుక వెల్ ఎడ్యుకేటెడ్, లోకంలో ఉన్న మెథడ్స్ ఉపయోగిస్తాడు. లోకంలో ఉన్న మెథడ్స్ ఉపయోగించి అడ్వెంటిస్ట్ చర్చ్కి దేవుడు పరిశుద్ధ గ్రంథాన్ని ఏ విధంగా చదవాలో ఆ ప్రిన్సిపల్స్ ఇంటర్ప్రిటేషన్ ఇచ్చాడు. వాటిని ప్రక్కన పెట్టి నీవు నాన్ అడ్వెంటిస్ట్ ప్రిన్సిపల్స్ తీసుకుని బైబిల్ చదివితే వారికి దూరంగా ఉండండి. వారు నాన్ అడ్వెంటిస్ట్ ప్రిన్సిపల్స్తో బైబిల్ చదివి వస్తారో వాళ్ళు దే టీచ్ రాంగ్. దేవుడి సంఘమునకు దేవుని వాక్యం ఏ విధంగా చదవాలో దానికి సంబంధించిన ప్రిన్సిపల్స్ అన్నీ కూడా, పద్ధతులన్నీ కూడా ఈ సంఘమునకు ఇచ్చాడు. కానీ సాతాను ఏం చేస్తాడంటే వాటిని ప్రక్కన పెట్టించి ఈ లోకంలో ఉన్న వాటిని తీసుకునేలాగా చేస్తాడు. దట్ ఈస్ కాల్డ్ హయ్యర్ ఎడ్యుకేషన్. హయ్యర్ ఎడ్యుకేషన్, దేవుడి ఇచ్చిన ఎడ్యుకేషన్ కాకుండా వీఆర్ టేకింగ్ హయ్యర్ ఎడ్యుకేషన్. వీఆర్ థింకింగ్ ఈ లోకం నుంచి వచ్చే ఈ యొక్క మెథడ్స్ అన్నీ కూడా వీఆర్ థింకింగ్ హయ్యర్. దట్ ఈస్ కాల్డ్ హయ్యర్ ఎడ్యుకేషన్. సో మిసెస్ వైట్ అన్నారు, let all beware of men who are so educated. Next, I like this line. The greatest light and a blessing that God has bestowed is not a security against transgression and apostasy in these last days. గొప్ప ఆశీర్వాదము, గొప్ప వెలుగు మనము పాపం చేయకుండా ఉండటానికి సంబంధించిన వెలుగుని ఇవ్వటం కాదు, మనం భ్రష్టత్వంలో పడకుండా ఉండటానికి చేసేది కాదంట. మనకు గొప్ప వెలుగు ఏమిటంటే ద గ్రేటెస్ట్ లైట్ అండ్ బ్లెస్సింగ్. మనం పాపం చేయకుండా మనము ఏమైతే కాపాడుతుందో అది కాదంట, భ్రష్టత్వంలో పడకుండా కాపాడేది కాదంట. ఏంటి చెప్తున్నాను మిసెస్ వైట్? ద గ్రేటెస్ట్ లైట్ అండ్ బ్లెస్సింగ్ దట్ గాడ్ హ్యాస్ bestowed is not a security against transgression and apostasy in these last days. Those whom God has exalted to high positions of trust may turn from heaven's light to human wisdom. ఏది మన గొప్ప వెలుగు ఏంటి తెలుసా? దేవుడు ఇచ్చింది. బాగా వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నారు లోకంలో. వీళ్ళు మిమ్మలను దేవుని వెలుగు నుండి మానవ వెలుగునకు నడిపిస్తాడు. వారు ఏ విధంగా నడిపిస్తారో దేవుడు ఇచ్చిన ఈ జ్ఞానము ద గ్రేటెస్ట్ బ్లెస్సింగ్, గ్రేటెస్ట్ లైట్. అది మనకు తెలియకపోతే, మిస్టరీ ఆఫ్ ఇనిక్విటీ తెలియకపోతే మనిషిని అపవాది ఈడ్చుకుని ఆయన వెళ్ళిపోతాడు. దోస్ హూమ్ గాడ్ హ్యాస్ ఎగ్జాల్టెడ్ సో హై పొజిషన్స్ ఆఫ్ ట్రస్ట్ మే టర్న్ ఫ్రమ్ హెవెన్స్ లైట్ టు హ్యూమన్ విజ్డమ్. పరలోకపు వెలుగు నుండి మానవ వెలుగునకు ఈ మనుషులు ఈడ్చుకుని ఆగి వెళ్తారు. ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఆయన పైన ఎలా చేస్తున్నాడో ఎడ్యుకేషనల్ సిస్టమ్. ధర్మ విరోధ సంబంధమైన మర్మము పరీక్ష సమయంలో మనల్ని మోసం చేస్తుంది. మనకి ఎన్ని పరీక్షలు వస్తాయని మనం పోయిన గత కార్యక్రమం నేర్చుకున్నాం. హౌ మెనీ టెస్ట్? 3 tests, 3 పరీక్షలు. నాన్ అడ్వెంటిస్ట్ వరకు 3 years మెసేజ్, మనకి 3 tests, 25-20 డైలీ, 9-11 3 tests. ఈ సమయంలో లోకమును అపవాది ధర్మ విరోధ సంబంధమైన మర్మము, మిస్టరీ ఆఫ్ ఇనిక్విటీ, సత్యం అసత్యంతో కలిపి దేవుని ప్రజలను మోసం చేస్తాడు. Manuscript Religious Volume 5 page 425. I saw that neither young nor old should attend the assemblies of those who are in error and darkness. పెద్దవారు కానీ యవనస్తులు కానీ సత్యం ఉన్న సమావేశాలకి, అసత్యం బోధించే సమావేశాలకి అక్కడికి మీరు వెళ్ళకూడదు. అక్కడికి వెళ్తే ముందు వాళ్ళు ఏం బోధిస్తారు తెలుసా? సత్యాన్ని బోధిస్తారు, సత్యంతో వస్తారు. కానీ దాని తర్వాత ఏం బోధిస్తారు వాళ్ళు? ఎర్రర్ బోధిస్తారు. ఈ తప్పుడు విద్య ద్వారా
సాతానుడు మోసం చేస్తున్నాడు. ఈ ఫాల్స్ ఎడ్యుకేషనల్ సిస్టమ్ మనలోనికి ఎప్పుడు వచ్చింది తెలుసండి? 20వ శతాబ్దం ప్రారంభంలో ఇది మనకి వచ్చింది. రాంగ్ మెథడ్స్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్, రాంగ్ ప్రిన్సిపల్స్, ఎస్టీమింగ్ సో హై ఓల్డ్ ఎడ్యుకేషన్, దాని యొక్క ఫలాన్ని మనం ఇప్పుడు అనుభవిస్తున్నాం, బాధపడుతున్నాం. ఈ విధంగా సాతానుడు దేవుని ప్రజలను సత్యమును అసత్యంతో కలిపి, హోలీ సీడ్ అన్హోలీ సీడ్తో కలిపి ఆయన లోకాన్ని మోసం చేస్తూ ఉంటే దేవుడు వెలుగుతో మనుషులను పంపిస్తాడు. ఈ విధంగా నోవాహు కాలంలో ఉన్నప్పుడు నోవాహుకు వర్తమానం ఇచ్చి పంపించాడు. అదేవిధంగా ఏలియా కాలంలో పరిస్థితి ఈ విధంగా ఉన్నప్పుడు ఏలియాకి వర్తమానం ఇచ్చి పంపించాడు. యోహాను కాలంలో యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు కూడా పరిస్థితి ఈ విధంగా ఉన్నప్పుడు యోహాను పంపించాడు. మిల్లరైట్ టైంలో కూడా 12 years తర్వాత పరిస్థితులు ఈ విధంగా ఉన్నప్పుడు దేవుడు విలియం మిల్లర్ని ఎన్నుకున్నాడు. ఆఖరిలో ఈ యొక్క లోకమంతంలో సాతానుడు ధర్మ విరోధ సంబంధమైన మర్మం ద్వారా లోకాన్ని అంతటిని మోసం చేస్తూ ఉంటే దేవుడు ఆయన సువార్తను ప్రకటించడానికి ఆయన ఒక జనాంగాన్ని ఎన్నుకుంటున్నాడు. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి కలిగిన పరలోకపు తండ్రి, అపవాది చేసే మోసము అది ఎంత సున్నితంగా ఉంటుందో, మేము గ్రహించలేని విధంగా ఉంటుందో ప్రవచన సారం ద్వారా, పరిశుద్ధ గ్రంథం ద్వారా మీరు మాకు బయలుపరుస్తున్నారు. ఈ లోకంలో నీ విద్య మీ మార్గం నుండి తప్పిస్తుందని మీరు స్పష్టంగా మీరు మాకు బయలుపరిచారు. మా ప్రభువా, మీరు మాకు నేర్పిస్తున్న ఈ వాక్యము మాకు దేవుని కర్మగాను, ఈ వాక్యాన్ని వినిచిన వారికి దేవుని కర్మగా, మీకు మహిమకరముగా ఉండినట్లు మమ్మల్ని మీరు నడిపించమని మీ కుమారుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్.